అబ్బా! చిన్నప్పటి రోజులు ఇంగ నాకు ఇసుక చూసి అస్సలు ఆగను ఇంగ. మొత్తం మీద అయితే ఇసుకలోకైతే ఉరికినా. ఇంగ చిన్నప్పుడు మీరెప్పుడైనా ఇట్లా ఆడుతుంటిరా? కాళ్ళు పెట్టి గూడులాగా కట్టుకొని అదో పెద్ద ప్యాలెస్‌లాగా తయారు చేసుకుంటుంటిమి. నేను అట్లనే చిన్నప్పటికి గుర్తు చేసుకొని ఇంగ ఆడుకుంటున్నా. ఇప్పుడు పిల్లలు ఆడమంటే ఆడతారా? అమ్మో! ఇసుక దగ్గరికి కూడా పోరు. ఇసుకలో చేతులు పెడితే కూడా ఏ ఛీ! ఛీ! నడవని పంపిస్తారు. కానీ ఎంత బాగా ఆడుకుంటే అంత బావుంటది. అట్లా చేసుంటారు మళ్ళా. ఇప్పుడు ఫోన్లు ఉంటే చాలు అదే ప్రపంచం. కానీ మేము చిన్నప్పుడు మాత్రము ఇట్లా గూళ్ళు కట్టుకొని ఇంకా ఎన్నో ఆటలు ఆడుతుంటిమి ఇసుక. పొద్దున్న లేసి ఎవరైనా కొత్త ఇల్లు కట్టిరనుకో, ఆడ మన ఇంటి పక్కన ఇల్లు ఎవరైనా కడుతున్నారనుకో, ఇసుక ఉందంటే ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆడనే ఆడేటోళ్ళం. పొరపాటున కొంచెం లేటుగా మా అమ్మ కనుక అందులో చూసిందనుకో, ఇంకా వచ్చేసరికి అందులో కనిపిస్తే మాత్రం మస్తు కొట్టేది మా అమ్మ కూడా అప్పుడు. ఒకటే కళ్ళకు సొంటి పెట్టి ఇంకా గుంజీలు కూడా 100 గుంజీలు తీయించేది. అవన్నీ గుర్తొస్తున్నాయి ఇందులో ఆడుతుంటే. కానీ ఇప్పుడు ఎవరంటారు చెప్పురి, ఇక మనని ఎవ్వరు అనేటోళ్ళు లేరు. ఇంకా ఇప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్. మన చిన్ననాటి జ్ఞాపకాలు అందరూ ముందర అట్లా ఆడుకుంటే మస్తు అనిపిస్తుంది కదా. నేనైతే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నావా. మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు ఇట్లా ఆడుకున్నాయి ఏమైనా ఉన్నాయా? ఉంటే ఒక్క కామెంట్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొకటి మీ అందరికి ఒక విషయం, దీంట్లో ఇంకొక ఆట, అదేంటో తెలుసా? కట్టెపుల్ల ఆట. మీకు తెలుసా? కట్టెపుల్ల అందులో పెట్టి అది ఏడుందో చేతులు మూసేసి ఇంకా ఆట ఆడేటోళ్ళం. ఇన్న ఆటలు ఒకటా రెండా ఇంకా మస్తు ఆటలు ఆడుతుంటే అందులో కాలు పెట్టి దాచిపెట్టుకునే ఆట. ఇంకా నా బిడ్డకు నేర్పిస్తుంటే నా బిడ్డ చూడు, ఇట్లా ఆడాలా అమ్మ, ఇట్లా ఆడాలా అంటుంది. కట్టెపుల్ల వెతుక్కోవడం అన్నమాట. తర్వాత ఈ కట్టెపుల్ల ఆట అయిపోయిన తర్వాత ఏం చేసేవాళ్ళం తెలుసా? దాన్ని 4 భాగాలుగా ఇట్లా జిగ్జాగ్ లాగా అనేసి దాంట్లో కుప్పల్లాగా పెట్టేసి అన్నం కూర పప్పు అన్నట్టు ఆడుకునేవాళ్ళం. ఎన్న ఆటలు, చిన్నప్పటి ఆటలు గుర్తొస్తుంటే మస్తు ఉంటుంది. బాసింగా బలాలే బలు ఉన్నాయే, సేతుల జిలకర బెల్లాలే కలిసున్నాయే. ఉత్తా సేతుల ఉంచా పిల్ల, అటోడజను ఇటోడజను గాజులు ఏ పిత్తా పిల్ల. మెల్లగా 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 తూ వాళ్ళ కొంగు ముడేసుడే. బాసింగా బలాలే బలు ఉన్నాయే, సేతుల జిలకర బెల్లాలే కలిసున్నాయే. ఫైనల్గా అయితే నా కోట రెడీ అయిపోయింది. నా కోటను చూస్తారా? వస్తారా? వచ్చేసాను. మన కోట ఎలా రెడీ అయిపోయిందో. ఇంకా దీనికి ఒకటి తెలుసా? చిన్నగా స్టెప్స్ కూడా పెట్టేవాళ్ళం. అంత టైం ఇస్తారా? ఇగో ఇట్లా వచ్చేసరికి ఊడిపోతుంది. మట్టి అనేది మంచిగా మెత్తగా ఉంటే ఇంకా మస్తు వస్తుంది ఇసుక లోపల. అక్కడ పక్కన ఇల్లు చూసాను. దీనికి తోడు నా బిడ్డ ఒక భజన కూడా చేస్తుంది, మేము గుడి కట్టినామని చెప్పి. ఇంకా పాట వింటారా? అట్లా ఎన్నో ఆటలు, ఎన్నో ఎంజాయ్మెంట్ ఇసుకలా. అక్కడ ఎక్కడ నిజం చెప్తున్నా, మనకి ఎంత ఎండ కొట్టినా ఏం కొట్టినా కూడా అక్కడ ఎండ కొట్టినట్టు కూడా అనిపించదు. ఎందుకో తెలుసా? ఇసుకలా చల్లగా ఉంటుంది కాబట్టి నువ్వెంతసేపు కూర్చున్నా కూడా ఆ రోజంతా అక్కడనే ఉన్నామన్నా కూడా ఉండొచ్చు. ఇసుకలో అంత టైంపాస్ అవుతుంది. ఒక్కరమున్నా ఆడుకోవచ్చు, 10 మంది ఉన్నా ఆడుకోవచ్చు. పిల్లలు చూసిరా వంట చేస్తున్నారు, ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారు, దాంట్లో చెంకులు కూడా దొరికినాయి. ఇంకొకటి అప్పట్లో చిన్న చిన్న రాళ్ళు స్మూత్గా ఉండేది తెలుసా? ఆ రాళ్ళతోటి మేమైతే ఎన్ని ఎరుకొచ్చుకుంటుంటామో ఆ రాళ్ళనైతే. ఆ రాళ్ళు తీసుకొని స్నానానికి రుద్దడానికి కూడా యూజ్ చేస్తుంటాం. ఇంకో శంకులు చూసిరా ఎన్ని గానం దొరుకుతాయి. చిన్ననాటి ఆటలు మళ్ళీ చిన్నగా అయితే బాగుండు అనిపిస్తుంది మా పిల్లలను చూస్తుంటే. ఎందుకంటే వాళ్ళు మాత్రం ఫోన్ చూస్తుంటారు కదా, మనం అట్లా కాదు. ఎన్నో ఆటలు, కుంటి బిచ్చ అని, కళ్ళగంతలని, ఇంకొకటి ఖోఖో ఆట అని, ముక్కుగిచ్చ ఆట అని, అమ్మో ఎన్ని ఆటలు. ఇప్పటి పిల్లలు చూసిరా మనం చెప్తుంటే అమ్మ అట్లుంటాయా, ఇంకెన్ని ఆటలు ఉంటాయి అని అడుగుతారు. మేమైతే మస్తు ఆడుకున్నాం అబ్బా.
మస్తు గుర్తొస్తున్నాయి రోజులు. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలే